అనురాధ ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల కొరకే, నీ అపరాధముల కొరకే ఆయన కల్వారి సిలువలో నలుగుగొట్టబడి రక్తమును కార్చి ప్రాణమును దారబోసి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై నీ కోసమే లేచి అతి త్వరలో 2వ రాకడలో నీ కొరకై రానుంటున్నాడని నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావు. విశ్వసించి ఈ నీటిలోనికి పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని పాతి పెట్టి నూతనమైన జీవములోనికి, యేసుక్రీస్తు యొక్క జీవములోనికి లేపబడుతున్న నువ్వు బ్రతికినంత కాలము ఏ స్థితిలోనైనా యేసుక్రీస్తుకు మహిమకరంగా సాక్షిగా జీవిస్తావు. మరి దేవుని ఎదుట నీవు ఈ సాక్ష్యమును ఇస్తున్నావు. దేవదూతలు మన మధ్యలో ఉన్నారు. సంఘము ఎదుట, సేవకుల ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనికి ఈ నీతిలోనికి నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. పరిశుద్ధుల మీ పొందనాలు, మీ కుమార్తెను దీవించి ఆశీర్వదించు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను పరిశుద్ధుడా, ప్రేమ వెళ్ళిన మా తండ్రి, అనురాధను బట్టి మీ సందులో ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తె మీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా నమ్మి ఈ బాప్తిసం పొంది వచ్చిన మీ కుమార్తెను మీరు రక్షించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నాయన మీ బిడ్డ పైన కుమ్మరించండి. తాను తన కుటుంబంతో కూడా కలిసి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడినని సెలవిచ్చిన రీతిగా నాయన కుటుంబముగా విశ్వసించి రక్షింపబడి మీ సన్నిధిలో జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవించడానికి మీ బిడ్డను బలపరిచి అభిషేకించాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you. పరిశుద్ధ మగునాత్మ వరములెడు